అసలు గవర్నమెంట్ అన్నది 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో, అంటే సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని అధ్వానమైన పరిస్థితిలో ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. కారణం ఏమిటి అని అంటే, అమరావతిలో 50,000 ఎకరాలు కాదు, మరో 50,000 ఎకరాలు సేకరించి 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి, కరెంట్ ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో 50,000 ఎకరాలు, ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున 1,00,000 కోట్లు కావాలని చెప్పి అన్నారు. పెట్టింది ఎంత అంటే 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇవాళ ఈ 50,000 ఎకరాలు సరిపో, మరో 50,000 ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు. అంటే ఆ 50,000కు మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ మరో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ 70,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాము అని చెప్పి ఒకవైపున చెప్పుకుంటూ, మెడికల్ కాలేజీలకు, కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు, ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు, సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేటుకు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి యాజిటేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతూ, తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204, జీవో నెంబర్ 204. మరి జీవో లేదు అని చెప్పినందుకు, స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే స్పీకర్ కు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వచ్చినాడు 2024 అధికారంలోకి జూన్లో వస్తే, సెప్టెంబర్ నాటికల్లా సెప్టెంబర్ 3న చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు, ఒక మెమో ఇష్యూ చేశాడు. మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మెమో ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితులు, వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు, ఈ టీచింగ్ హాస్పిటళ్ళు అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళకు ఫండింగ్ లేదు అని అంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా స్పీకర్ గారు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న ఎమ్మెల్యే స్పీకర్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఫండింగ్ లేదని మీరు చెప్తా ఉన్నారు. నాబార్డ్ ఫండ్స్ తో అప్పట్లోనే ఈ ప్రాజెక్టులకు టైఅప్ చేశాం. నాబార్డ్ ఫండ్సే కాకుండా స్పెషల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కేటగిరీలో ఈ ప్రాజెక్టులను కూడా పెట్టడం జరిగింది. దాని అర్థం మరో 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా వాళ్ళు ఇచ్చే రుణాలకు ఈ ప్రాజెక్టులన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అసిస్టెన్స్ స్కీమ్స్ లో ఈ ప్రాజెక్టు వస్తూ ఉన్నప్పుడు, నాబార్డు కింద ఈ ప్రాజెక్టులన్నీ లోన్లు కూడా శాంక్షన్ అయి ఉన్నప్పుడు కేవలం 5,000 కోట్లు మాత్రమే అవసరం ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను. దీనికోసం కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు చేస్తూ నిశ్చితంగా
చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల వంచుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాం.